మాది శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం అండి. బావరాజుపాలెం గ్రామము. 1972లో మా నాన్నగారికి ఇందిరాగాంధీ హయాంలో 1 ఎకరన్నర భూము దరుబంద చెరువు సర్వే నెంబర్ 10 దాంట్లో ఇచ్చారండి. కొంతమందికి వేరే వాళ్ళకి భూమి లేని వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళతో పాటు మా నాన్నగారికి కూడా ఇచ్చారు. 90 దాకా మా నాన్నగారు చేశారండి. ఒక ముగ్గురు గ్రామ పెద్దలు ఒక ముగ్గురు కబ్జా చేశారు. దాన్ని కబ్జా చేసి మేము ఎంత మా నాన్నగారు గొడవ పడినా కానీ వాళ్ళు చాలా పెద్ద దూరం తీసుకెళ్ళిపోయారు. మమ్మల్ని అక్కడ ఉండకూడదు, ఆ భూమి వాళ్ళు తీసుకోవాలని బాగా డిసైడ్ అయిపోయారు. అలా డిసైడ్ అయిపోయినప్పుడు మా నాన్నగారు మున్సిపల్ కోర్టుకి వెళ్ళారు. మున్సిపల్ కోర్టులో మా నాన్నగారు పిటిషన్ వేశారు. మాకు భూమి వేరే ఇంకెక్కడైనా భూమి ఉంటే ఆ భూమి తీసుకోండి, లేకపోతే లేదంటే మాకు మున్సిపల్ కోర్టు ఆర్డర్ ఇచ్చిందండి, స్టే ఆర్డర్. దాని ప్రకారంగా మళ్ళీ మేము పొజిషన్లోకి వెళ్తే వాళ్ళు రానివ్వలేదు. వాళ్ళు ఎక్కువ మంది అయిపోవడం మా నాన్నగారు కూడా ఇలాగే జిల్లా కోర్టు కూడా అలాగే జరిగిందండి. జిల్లా కోర్టుని వాళ్ళు అడిగారు ఏమని, మేము ఒక 60 మంది ఉన్నాము, ఈ రైతుని తొలగించండి, ఈ రైతు ఉన్నందువల్ల మాకు ఇబ్బంది అవుతుంది దారికి అని చెప్పేసి జిల్లా కోర్టు మమ్మల్ని తొలగించలే, కామన్ జడ్జిమెంట్ ఇచ్చింది ఎవరిని వాళ్ళు దున్నుకోమని. అక్కడికి కూడా వాళ్ళు వినలేదు, వాళ్ళు ఎక్కువ మంది ఉన్నందువల్ల. అయితే మళ్ళీ హైకోర్టులో వేశారు ల్యాండ్ కేసు. హైకోర్టులో ఉంటుండగా 2 సంవత్సరాల కిందట అమ్మేసుకున్నారు. 25 సెంట్ల వరకు అమ్మేసుకున్నారని మాకు తెలిసి మేము వెళ్ళి సంవత్సరం బట్టి పోరాడుతున్నాము. అలాగే హైదరాబాద్ నుంచి పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని కలిశాను. వారు స్పందించి మాకు జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు పంపించారు. మా దగ్గర డాక్యుమెంట్స్ ఉంటే మా భూమి సర్వే చేయమని చేశారు. కానీ మాకు 2 ఆదేశాలు 2 నోటీసులు వచ్చినప్పుడు కూడా ఆ 2 నోటీసులు మా దాకా రానివ్వలే. 10వ నెల 19వ తారీఖున ఒకటి వచ్చింది, 11వ నెల ఒకటి వచ్చింది. కానీ 2 టయానికి మా దాకా చేరుకోలేదు. మేము బాగా పవన్ కళ్యాణ్ గారు టీంని ఫోన్ చేస్తూ ఉంటే కలెక్టర్కి ఫోన్ చేస్తే ఆ ప్రెజర్లో 12వ నెల 19వ తారీఖున నైట్ 7 గంటలకు పిలిచి విఆర్ఓ ఇవ్వటం జరిగింది. ఇచ్చి మీకు సర్వే చేస్తామని చెప్పారు. సర్వే చేయలేదు. మళ్ళీ అడిగితే మాకు సంబంధం లేదన్నారు. విఆర్ఓ గారు నేను మాట్లాడి చాలా రికార్డ్స్ ఉంటాయి. అలాగే జనవరి 3వ తారీఖున విఆర్ఓ గారు రికార్డ్స్ కూడా ఉన్నాయి, మీ భూము జేసీ గారు కూడా జాయింట్ కలెక్టర్ గారు మీ భూమి మీకు అప్పచెప్పమని చెప్పేసి ఆదేశాలు పంపించారు. మీ భూమి మీకు సర్వే చేస్తాం సంతకం పెట్టమని వచ్చారు. 100% మేము 35 సంవత్సరాలు బట్టి భూమి వేరే చేతికి వెళ్ళిపోయింది కబ్జాదారులకి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇచ్చినందుకు మాకు పట్టా అయిపోయినా కానీ కలెక్టర్ దగ్గర మాకు పట్టా అయింది. వీళ్ళు లోకల్ పొలిటీషియన్ పెట్టి ఆపుతున్నారు. అదే ధైర్యంతో మేము పొజిషన్కి వెళ్ళాం. ల్యాండ్కి 35 సంవత్సరాలు బట్టి ల్యాండ్ పొజిషన్ తీసుకోలేదు. ఇప్పుడు మేము పొజిషన్ తీసుకున్నాము. సస్తారా చంపుతారా, చంపేస్తామన్నారు. చంపేయండి, చచ్చిపోతాము, చంపేసిన తర్వాత ఆయన చూసుకుంటాడు, ఆయన ఆదేశాలు ఇచ్చారని వెళ్ళాం, లేకపోతే లేదు. మాకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే 100% అయ్యింది. 35 సంవత్సరాలది ఎవరు చేయింది ఇది చేశారు మాకు. కాకపోతే ఇక్కడి నుంచి ఆ ఆర్డర్లు అయితే వేశారు. వాళ్ళు అక్కడ చేయకపోతే ఏం చేస్తారు? అదేమంటే వాళ్ళు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ వచ్చి గట్లో చెప్తాడా, మీకు పవన్ కళ్యాణ్ వచ్చి సర్వే చేస్తాడా, మేము చేయనివ్వము, ఇట్లా మాట్లాడుతున్నారు. విఆర్ఓ, ఎంఆర్ఓ, సర్పంచి ఇంకొక 3 కబ్జా చేశారు. అదే బావరాజుపాలెం గ్రామం చెందిన పులప వెంకట్రావు, పెద్దింటి చిన్నారావు, బావరాజు అప్పారావు, ఈ 3 భూమిని కబ్జా చేశారు. ఈ పులప వెంకట్రావు అనేటి వ్యక్తి డీలర్లకు ప్రెసిడెంట్, ఈ ప్రెసిడెంట్ మండల ప్రెసిడెంట్, వీళ్ళందరూ ఒకటి అయిపోయి మాకేమీ లేదు, సొంత ఇల్లు కూడా లేదు. మేము నలుగురు అన్నదమ్ములు, 2 అక్క చెల్లెలు, సొంత ఇల్లు కూడా లేదు. మీకు పవన్ కళ్యాణ్ వచ్చి చెప్తాడా? ఎలా చెప్తాడో మేము చూస్తామని వాళ్ళు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలు మీరు పట్టించుకోలేదు కాబట్టి మేము ఇక్కడే ఉంటాం, మీరు చంపేయండి అప్పుడు చూసుకుంటామని మేము గట్టిగా నిలబడ్డాము ల్యాండ్ మీద. 35 సంవత్సరాల తర్వాత మేము పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇచ్చారని వాళ్ళు మాకు వచ్చి చెప్పకపోయినా ఇంకొకటి ఏంటంటే గ్రీవెన్స్ ఉంటారు కదండి, మా భూమి కొలవకుండా మా భూమి సర్వే చేయకుండా నేరుగా చెరువు దరుబందులోకి వెళ్ళిపోయి అక్కడ ఫోటోలు పెట్టి ఇదే చెరువు ఇక్కడ భూమి లేదని పెట్టారు. ఇప్పుడు మా భూమికి సర్వే చేసినప్పుడు మమ్మల్ని పిల్లలు కదండి, మమ్మల్ని పిల్లకుండా ఎలా ఉంటుంది? వాళ్ళ ఫోటోలు దిగేసి సర్వే గ్రీవెన్స్ లో క్లోజ్ చేయమని చెప్పారంట. నాకు నిన్న సీఎం ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, అమ్మ ఏంటి మరి అని చెప్పేసి. లేదంటే అసలు మాకు సర్వే చేయలేదు, మీరు ఫైల్ క్లోజ్ చేయకండి అని చెప్పాం. సరే అమ్మ అని చెప్పారు. మళ్ళీ భయంతో నేను అసలు రాకపోదు పవన్ కళ్యాణ్ దగ్గరికి మళ్ళీ ఎందుకు వచ్చానంటే నిన్న సీఎం ఆఫీస్ నుంచి కాల్ వచ్చినందుకు వచ్చాను. నేను కోరుకుంటున్నది ఏంటంటే ఆయన పుణ్యం అంటూ
ఆ టీం చాలా కష్టపడింది. మీకు తెలుసు కదా, మీరు పవన్ కళ్యాణ్ గారిని చేరుకోవాలంటే చిన్న విషయం అండి. నేను 3 సార్లు చేరుకున్నా భగవంతుడి దయ వల్ల. 3 సార్లు. ఆ ఫోటోలు ఉన్నది నేనే, నా దగ్గర వీడియో కూడా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇంకోటి చెప్తానండి, 10వ నెల 21వ తారీఖున ఎక్కడికి ఒక 8 మంది 9 మంది చచ్చిపోయారు అని చెప్పేసి గుర్రలు వచ్చారు. అక్కడ ఆయన నాకు ఇచ్చిన మాట, పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన మాట, 14 రోజుల్లో నీ పని అయిపోతుంది అని చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు చెప్పారు, ఎంఆర్ఓ వాళ్ళందరూ, పిఏ గారు కూడా నాకు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు 14 రోజులు అయిపోతామని. ఇప్పుడు ఎన్ని నెలలు అయిందండి? 10వ నెలలో చెప్పారు. ఇది ఫిబ్రవరి, ఇప్పటిదాకా అవ్వలేదు. అయింది, ఇక్కడి నుంచి అయ్యింది, అక్కడి నుంచి అవ్వట్లేదు. నాకు పూర్తి నమ్మకం ఉంది. నేను 35 సంవత్సరాలు బట్టి ఎన్నో కోర్టులు గెలిస్తే నేను భూమి మీదకి వెళ్ళకపోయాను. 3 కోర్టులో గెలిచిన భూమి మీద నేను వెళ్ళకపోయానంటే ఈ రోజు నేను కేవలం పవన్ కళ్యాణ్ గారు అండదండలతోనే నేను వెళ్ళాను. అదేమంటే వాళ్ళు అలా అంటున్నారు, వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. నేనా అలా అనేది కాదు, సర్వేశ్వరుడు ఉన్నాడు అనే నమ్మకంతోనే నేను తిరుగుతున్నాను. మళ్ళీ ఒకసారి నేను పవన్ అన్న దృష్టికి వెళ్ళాలి, నా పట్టా నాకు ఇప్పించేయాలి. పట్టా అయితే కలెక్టర్ దగ్గర రెడీ అయిపోయింది. కలెక్టర్ గారే నాకు చెప్పారు, రేపు వచ్చి పట్టా అప్పచెప్తానని, నీకు హౌస్ హోల్డింగ్ పట్టా వచ్చింది అంటే. మరి ఇప్పుడు చూడండి, 72లో ఇచ్చారంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 54 సంవత్సరాలు అవుతుంది కదా. నేను వేరే ప్రభుత్వం గురించి తక్కువ చేసి మాట్లాడే కెపాసిటీ నాకు లేదు కానండి. నాకు వైసీపీ వస్తేనేమో, వైసీపీ కోసం వెళ్తేనేమో, వచ్చినప్పుడు వెళ్తేనేమో వైసీపీ అండ పట్టుకొని మాకు రానివ్వలేదు భూమి మీదకి. టీడీపీ వచ్చినప్పుడు వెళ్తేనేమో టీడీపీ అండ పట్టుకొని రానివ్వలేదు మాకు భూమి మీదకి. ఈ రోజు నేను పవన్ కళ్యాణ్ గారు అండ పట్టుకొని, ఆయన ఇక్కడ ఉన్నారు, నేను అక్కడ ఉన్నాను. నేను 35 సంవత్సరాల తర్వాత ఆయన ఒక నోటీస్ ఇస్తే ఆ నోటీస్ ధైర్యంతో నేను అక్కడ నిలబడ్డాను. పవన్ కళ్యాణ్ గారు అంటే ఆ పని అయిపోయింది. జనాలంతా చాలా ఆశపడుతున్నారు, ఆ సార్ పవన్ కళ్యాణ్ సార్ వల్ల అయిపోతుంది. మధ్య మనుషులు మాత్రం చాలా మోసం చేస్తున్నారు. ఆ సార్ వల్ల మాత్రం పని అయిపోద్ది. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే జవాబుదారు సనాతన ధర్మాన్ని ఆయన నమ్ముతున్నారు. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడే అంత కెపాసిటీ నాకు లేదు. కానీ ఈయనే గనక సీఎం అయినా, లేదంటే ఇలాగే ఉన్నా కానీ, చాలా నాలాంటి 35 సంవత్సరాలు బట్టి మా ఇంట్లో 6గురు చనిపోయారు. చాలా మనీ నష్టం కూడా మాకు జరిగింది, చాలా నష్టపోయాము. ఇవాళ మేము ఈయన వల్ల మేము బాగుపడ్డామంటే మాకు ఒక పట్టా ఒకటే రావాలి. పొజిషన్ లో ఉన్నాం, చంపేసిన వాళ్ళు చంపేసిన ఆయన చూసుకుంటాడు, మాకు ఆ నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ గారు మాత్రం చాలా స్ట్రాంగ్ గా మనిషి అనమాట. ఆయన మీద అభిమానం ఏంటంటే మా ఇంట్లో పర్సన్, ఆయన మా ఇంట్లో పర్సన్. ఎందుకు మా ఇంట్లో పర్సన్ అంటే, ఆయన ఇల్లు ఒకటే కాదు, జనం అంతా ఆయన ఇల్లే. కాబట్టి ఆయన మాకెవరు అలా చేయలేదు. ఇప్పుడు నేను వేరే వాళ్ళు తక్కువ చేసి మాట్లాడట్లేదు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి నేను అక్కడ నిలబడగలిగాను. 35 సంవత్సరాల తర్వాత మీరు ఆలోచించుకోండి, ఎంతో మందికి ఎన్నో సమస్యలు వచ్చాయి. ఒక్క నోటీస్ వల్ల నేను అక్కడ నిలబడ్డానంటే ఆయన ఎంత కృషి చేస్తున్నారు. నైట్లు పడుకోకుండా ఎంతమంది వస్తుంటే వాళ్ళ సమస్యలు. పవన్ కళ్యాణ్ గారించి మాత్రం ఎంత మాట్లాడినా తక్కువే. ఆయన మాత్రం చాలా చాలా, ఆయన సీఎంగా ఉన్నా, మామూలుగా ఉన్నా, సింపుల్ గా ఉన్నా కానీ సమస్యలు క్లియర్ అవుతాయి ఆయన వల్ల. సామాన్యుడు బాగుపడతాడు. జవాబుదారితనం ఆయన దగ్గర ఉంది. ఆయన మనిషి మాత్రమే చూడడానికి కొత్తగా వచ్చాడు, ఆయనకి తెలియంది ఏముంటది. ఇప్పుడు ఏదో మీటింగ్ పెట్టారు అనుకోండి, ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే, ఏ మీటింగ్ పెట్టినా ఇంకేదో చూపుతాడు. ఆయన చెప్పే దాంట్లో ఇంకేదో అర్థం ఉంటది. ఆయన మీటింగ్లు అందరూ చెప్తారు, చెప్పేటప్పుడు బాగానే చెప్తున్నారు, చెప్పిన వాళ్ళు అందరూ చేస్తున్నారండి. పవన్ కళ్యాణ్ గారి రాజకీయం తెలీదా అంటే, ఒకవేళ ఈ అన్నోళ్ళు ఉద్దేశం ఏంటంటే వాళ్ళు డబ్బు తినేయడానికి ఈయన అడ్డం పడుతున్నాడు కాబట్టి అలా అనొచ్చేమో నేను అనుకుంటున్నాను. ఎదుటి మనిషిని తక్కువ చేసి మాట్లాడే అధికారం నాకు లేదు. కానీ అలాగే ఇప్పుడు ఆయన ఒక ఆదేశాలు ఇస్తున్నాడు. ఇప్పుడు నేను అనుకున్నా, నాకు నోటీస్ ఇచ్చాడు, దాని పని అక్కడ చేయలేదు. కలెక్టర్ దగ్గర నుంచి రావాల్సిన పని పాపం కలెక్టర్ గారు కూడా వస్తామనుకున్న టైంలో పొలిటీషియన్ వల్ల ఆగిపోయారు. మరి అప్పుడు కలెక్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు, వేరే వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం ఉండదు కదండి. ఎందుకంటే చాలా పనులు ఆయన వల్ల చాలా బెనిఫిట్ రావాల్సిన వాళ్ళకి కూడా రావట్లేదు కదా ఆయన వల్ల. మాకైతే ఈ ప్రభుత్వంలో న్యాయం జరిగింది. మాకైతే ఈ ప్రభుత్వం అంటే, నేను వేరే ప్రభుత్వం నేను తక్కువ పట్టను కానీ జనసేన వల్ల మాకు న్యాయం జరిగింది. ఎందుకంటే ఈ 30 నాకు ఇదే ఇంకొకటి లేదు. మేము తిరగని మెట్లేదు, మేము ఎక్కని ఊరు లేదు, వెళ్ళను ఇది లేదు, అన్ని తిరిగాం, అన్ని చేసాం, ఎవరు మాకు న్యాయం చేయలేదు. ఎందుకంటే ఒకవేళ సీఎం చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళినా కానీ అక్కడ లోపల నుంచి ఆపేస్తున్నారు.
ఇప్పుడు కూడా అదే జరిగింది. కానీ ధైర్యంగా మేము నిలబడ్డామంటే పైన మొగుడు ఉన్నాడు, ఎక్కేస్తాడు మా మీద అని ఉద్దేశంతో మమ్మల్ని కొడటానికి చంపడానికో రాలేదు. లేకపోతే ఇప్పటికి వేసేద్దరు. పవన్ కళ్యాణ్ గారే గనక ఇక్కడ నాకు లేకపోతే నన్ను చంపేద్దరు. ఇప్పటికి అయిపోయింది, మా ఫ్యామిలీ అయిపోయింది. చాలా ఆయనకి తెలియదు నాకు అండగున్నారా అని ఆయనకి తెలియదు. ఆయన నాకు తెలుసు, ఆయన ఉండబట్టే నేను బతుకున్నాను అక్కడ. నేను చాలా ధైర్యం కూడా చేస్తున్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన నోటీస్ కి ఒక ఎంఆర్ఓ గారు, ఒక సర్పంచులు, ఒక విఆర్ఓలు వాళ్ళు విలువలేదా కానీ నేను విలువించుకున్నాను. నాకు నేను ధైర్యం చేసుకున్నాను. మీరు నోటీస్ ఇచ్చారు కదా, వాళ్ళు సర్వే చేయలేదు కదా అని అడిగే కెపాసిటీ నాకుంది. ఈ నోటీస్ ప్రకారం ఎందుకు చేయలేదు, దొంగతనంగా ఎందుకు చేస్తున్నారు? ఈయన పరిపాలనకు అయితే తిరగలేదండి. ఈయన పైన ఉన్నంత వరకు ఎవరికి ఏమి కాదు. అక్కడ లోపల ఎవరిష్టం వాళ్ళది, ఎవరిని మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. కానీ చాలా దేవుడు అని చాలా మంది మొక్కుతారు ఆయనకి. గుడికి వెళ్లే ముందు కూడా గుళ్ళో దేవుడికి కూడా ఈ దేవుడు కలవాలనుకొని మొక్కుకొని వస్తారు. అలాంటి వాళ్ళందరికీ మాత్రం చాలా న్యాయం జరుగుతుంది. మరి మధ్యన ఉన్న వాళ్ళు పొలాలు ఎడితే ఎవరేం చేస్తారండి? ఇప్పుడు నాదే చూసుకుంటున్నాను కదా, నా దానికే పెద్ద అడ్డుపడిపోయారు. మరి దానికి ఎవరికి ఏం చెప్తాం? ఆయన అవన్నీ చూడడు కదండి. మనకి ఇక్కడ మాట ఇచ్చారో అయిపోయింది. మళ్ళీ ఆయన వచ్చి చూసుకోవాలి. అక్కడికి వచ్చి మా వాళ్ళు అంటున్నారులే పవన్ కళ్యాణ్ వచ్చి గొట్లేస్తాడా అని చెప్పేసి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి గొట్లేయాలా నాకు? అప్పుడు అలాగైతే న్యాయం జరిగినట్ట? పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆయనకి రాజకీయం తెలీదు అనుకుంటే అనుకున్న వాళ్ళదే తప్పని నేను అనుకుంటాను.